గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులను ఎన్నడూ అడ్డుకోలేదని పచ్చి అబద్దాలాడుతూ తమ్మిడిహట్టి సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని జీఆర్ఎంబీకి చంద్రబాబు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు హరీష్ రావు. తెలంగాణకు అదే నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటాడు? ఈ మధ్యకాలంలో మీరు గోదావరి బనకచెర్ల అంశం వచ్చినప్పుడు ఆయన గారు మాట్లాడతాడు. ఏమంటాడు? నేను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు, నేను గోదావరి మీద ఏ ప్రాజెక్టును కూడా నేను అడ్డుకోలేదు అంటాడు. దిస్ ఈస్ ద లెటర్ రిటన్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎన్నడు? 24 ఏప్రిల్ 2026. మొన్న ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం జిమ్ముతూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ ఇది. ఈ లెటర్లో తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. ఇవాళ ఈ ఎజెండాలో కూడా మీరు చూస్తే జీఆర్ఎంబీలో ఈ ఎజెండా ఎవరు పెట్టించిండ్రు? ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్డ్. ఇందులో ఏం రాసిండ్రు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదన మేరకు ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో భాగంగా ఈ 7 ప్రాజెక్టులు మేము ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎజెండాలోకి పెట్టినారు. నేను చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జీఆర్ఎంబీ ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాజెక్టులన్నీ ఆపండి అని చెప్పి మీ ప్రభుత్వం లేఖ రాస్తుంది. అంటే ఇవాళ మీరు మీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. ఇంత జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. సీతారామ అంటే మొత్తం ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడం, కాళేశ్వరం అనుమతులను రద్దు చేయడం అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడం. హైదరాబాద్ మంచినీళ్లు, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా, మొత్తం ఇవాళ నీళ్లు సాగునీటికి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతా ఉన్నది ఈరోజు. కాళేశ్వరంకు, సీతారామకు, అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడం జరిగింది. ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ, నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? ఈ రోజు ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా మీరు అనుమతి తేలే. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసింది. అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? ఒక అనుమతి లేకపోతే ఆల్రెడీ పంపిన డిపిఆర్లు, సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు వాపస్ తెస్తిరి. అనుమతులు తెచ్చిన 7 ప్రాజెక్టులకు ఇవాళ నీటి కేటాయింపులు రద్దు చేయండి, టీఏసీ రద్దు చేయండి అని చెప్పి రాస్తాడు. అసలు అది ఎజెండాలో రావడమే ఈ రోజు చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈ రోజు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకంత ధైర్యం ఉంటుందా? పెడతారా? అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటాడు? ఈ మధ్యకాలంలో మీరు గోదావరి బనకచెర్ల అంశం వచ్చినప్పుడు ఆయన గారు మాట్లాడతాడు. ఏమంటాడు? నేను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు, నేను గోదావరి మీద ఏ ప్రాజెక్టును కూడా నేను అడ్డుకోలేదు అంటాడు. దిస్ ఈస్ ద లెటర్ రిటన్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎన్నడు? 24 ఏప్రిల్ 2026. మొన్న ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం జిమ్ముతూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ ఇది. ఈ లెటర్లో తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. ఇవాళ ఈ ఎజెండాలో కూడా మీరు చూస్తే జీఆర్ఎంబీలో ఈ ఎజెండా ఎవరు పెట్టించిండ్రు? ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్డ్. ఇందులో ఏం రాసిండ్రు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదన మేరకు ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో భాగంగా ఈ 7 ప్రాజెక్టులు మేము ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎజెండాలోకి పెట్టినారు. నేను చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జిఆర్ఎంబి ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాజెక్టులన్నీ ఆపండి అని చెప్పి మీ ప్రభుత్వం లేఖ రాస్తుంది. అంటే ఇవాళ మీరు మీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. ఇంత జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. సీతారామ అంటే మొత్తం ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడం. క్షుద్ర పూజలు ఎందుకు చేశావంటే హరీష్ రావు లీగల్ నోటీసులు పంపుతున్నాడు. టీపీసీసీ అధ్యక్షుడితో సహా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారికి లీగల్ నోటీసులు పంపాడు. హరీష్ రావు అసలు ఎందుకు భయపడుతున్నాడు? ఆ అవసరం ఎందుకు వచ్చిందో ఆలోచించుకోవాలి. అమ్మవారి మీద ప్రమాణం చేసి క్షుద్ర పూజలు చేయలేదని హరీష్ రావు చెప్పగలుగుతాడా? ఆయన నోటీసులకు భయపడేవాళ్లం కాదు అని తెలిపారు కాంగ్రెస్ నాయకుడు శ్రీ అద్దంకి దయాకర్. క్షుద్ర పూజలు ఎందుకు చేసినావు అని అంటే లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి. నాకు, మా పిసిసి ప్రెసిడెంట్ కు, మా రామ్మోహన్ కు ఎవ్వరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు లీగల్ నోటీసులు పంపిస్తున్నాం. డెఫినెట్ గా లీగల్ గా దాన్ని ఫైట్ చేస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మీ హయాంలో లీగల్ నోటీసులు కాదు, కేసులు పెట్టి జైలు వేస్తేనే పోయిన వాళ్ళం రా నాయన. ఇదేం పెద్ద సమస్య కాదు. బట్ ఎందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నీకు? ఆలోచించుకో. నువ్వు గత సంవత్సరంలోనే శివమొగ్గ పోయేటప్పుడు సెక్యూరిటీ ఆఫీస్ లో పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తలదాచుకున్నావో లేకపోతే అక్కడ ఉన్నావో ఆ సమాచారం ఉంది నాకు. బట్ నీవు పూజలకు పోతావు అది ఇది అనేది సరే, ఎవరైనా దాన్ని ఆహ్వానించాల్సిందే. పూజలు ఎవరు చేసుకునే చాలా మందికి తెలియంది ఏంటంటే ఎక్కడైతే పవిత్ర క్షేత్రాలు ఉంటాయో అక్కడే ఈ క్షుద్ర శక్తులు కూడా ఉంటాయి. తాంత్రిక పూజలు, మాంత్రిక పూజలు చేసేటోళ్ళు. ఇలా రెండవసారి నువ్వు ఆ పూజలు చేస్తున్నావని మా దృష్టికి వస్తేనే దాన్ని ఇలా బహిర్గతం చేసిన పరిస్థితి. దానికి ఉలిక్కి పడుతున్నావు. నేను అంటున్నా, ఇలా కాళీ దగ్గరికి పోయినావు, అమ్మవారికి దగ్గరికి పోయినావు కదా, అమ్మ మీద ప్రమాణం చేసి నేను అక్కడ ఏ పూజలు చేయలేదని నువ్వు ప్రకటిస్తావా? సారిగా దేనికైనా సిద్ధమే. ఇక మావోడు ఒకడు ఉండు, ఫుల్ గుండు, గుడుంబ శంకర్. అఘోరకాళి ఎక్కడుందో లేదంటే శివమొగ్గ ఎక్కడుందో తెలియదు. శివమొగ్గ ఏమో కర్ణాటకలో ఉంది, అఘోరకాళి ఏమో తిరుచులో ఉంది, తిరువిల్ అంటారు. ఇలా గట్కేసర్ అఘోరకాళి టెంపుల్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పొలిటికల్ కమిడియన్ మిస్టర్ ప్రవీణ్. అమెరికా చెప్తుంది నీ గురించి, ఎక్కడ ఏమేమి అక్రమాలు చేసినావు, దందాలు చేసినావు, ఎట్లా అబ్యూజ్ చేసినావు, ఏమేమి బ్రాండ్లు తీసుకున్నావు అన్ని కూడా ఇక్కడ సమాచారం ఉంది. కానీ రాజకీయంగా మాట్లాడేటప్పుడు సీరియస్నెస్ ఉండాలి. అద్దంకి దయాకర్ అంటోడు ఒక మాట మాట్లాడితే ఆ గొంతుకు చాలా నిజాయితీ ఉంటది. ఇండియాలో తెలుగు వాళ్ళక్కడ కాదు, ఇగో అమెరికా వచ్చినా సరే ఒక ప్రకటన అద్దంకి దయాకర్ చేసినట్టు దానికి కమిట్మెంట్ ఉంటది. ఇది పీడితుల గొంతుక, తెలంగాణ గొంతుక. మీ మామ, నువ్వు, మీ బామ్మార్ది బయట, తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటి పనికిమాలిన చర్యలు చేసినప్పుడు మందలించాలి. ఏం అవసరం వచ్చింది? దానికి సమాధానం చెప్పకుండా ఏం భాష మాట్లాడుతున్నావు, దానికి ఏమైనా బూత్ భాష ఆయన? నువ్వు చేసింది చెప్తే కూడా నువ్వు. హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఆసుపత్రిలోని అవస్థలు చూస్తుంటే పుట్టబోయే బిడ్డ బతుకుతుందో లేదో అన్న భయం వేస్తోందని గర్భిణుల బంధువులు ఆవేదన చెందుతున్నారు. ఒకే బెడ్ పై 3-4 గర్భిణులను కూర్చోబెడుతున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది తమపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉన్నారు 3-4 ఉంటున్నారు. మరి ఎట్లనే చిన్నపిల్లలు, బాలింతలు, వాళ్ళకు కింద బెడ్ల మీద కాకుండా కింద అంత ఘోరంగా పండబెడితే ఇబ్బంది కదనే. వాళ్ళు బాలింతలు నొప్పులు ఉంటాయి, వాళ్ళకి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఆపరేషన్స్ అయి ఉంటాయి. అట్లా ఎట్లా ఇబ్బంది అట్లే
ఆపరేషన్ అయినా ఇక ప్రాబ్లం అని వచ్చినాం కాబట్టి ఇక బెడ్ లేవు, డిశ్చార్జ్ అని రాసింది. ఒక రోజుకే డిశ్చార్జ్ అని రాసి తెల్లరాకి చేయను అయినా మళ్ళా చేయను అయినా. అప్పుడే వచ్చి చేయనైతే నా హాస్పిటల్కి ఏమి అంబులెన్స్ వేసుకుని వచ్చేసాను. ఎందుకు డిశ్చార్జ్ రాశారు? మళ్ళీ ఏమైంది? కడుపు బాలన్స్ ఉంది కదా, కడుపు గట్టి అయిపోయి పిండం తిరిగి వచ్చిందని మళ్ళీ వచ్చింది. మల్లూరుకి వచ్చారు. ఇప్పుడు లోపల ట్రీట్మెంట్ ఎట్లుంది మరి? అట్లనే వచ్చినప్పుడు లెక్క ఏం చెప్తాను నాకు మాత్రం అట్లా వస్తుంది లాస్ట్ వరకు చేసి జరిగింది. మాకున్న ప్రాబ్లం ఏమో గ్రహణం ఒకటి అని చెప్పారు స్కానింగ్ లా సంగారెడ్డి నుంచి పంపించారు. మరి ఎందుకు మరి పేదోళ్ళు వస్తూ ఉంటారు, మంచిగా చూడాలి, మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి, ఇట్లా వేస్తే ఎట్లానే? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నుంచి వచ్చారు. 4 మూలల నుంచి వస్తారు ఇక్కడికి. ట్రీట్మెంట్ స్పీడ్ జరుగుతులే. డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారా? 24 గంటలు ఉంటలే. బదిలాడుకుంటారు. చెప్పలేకపోతుంది సార్ ఏది డీటెయిల్. వారం రోజులు అవుతుంది. ఏం చెప్పలేకపోతున్నారు. మన వారం రోజులలో ఒక రోజు పంపించారు, ఇంటికి వచ్చి మళ్ళీ మెదక్ పోయి వచ్చినాం. ఇది బయట ఉండడమే, లోపల పేషెంట్ తోటి ఉండనియారు. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఏం చేస్తున్నారు? చెస్ట్ ఎగ్జామ్ ఓన్ చెస్ట్ కోసమే వచ్చినాము, మేము ఏంటికి లేదు. ఇంత దానికి 2 నెలలు ట్రీట్మెంట్ స్లో స్పీడ్ ఏం లేదు. ఒకసారి ఎక్స్రే చేయమంటారు, ఒకటి సిటీ స్కాన్ చేయమంటారు, ఒకసారి సిటీ స్కాన్ చేసినప్పుడు సిటీ బ్రెయిన్ అన్ని చేయరన్న. సిటీ స్కాన్ ఒకటి, సిటీ బ్రెయిన్ ఒకటి, ఎక్స్రే ఒకటి, ఒక్కొక్కటి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. నాగర్ కర్నూలు నుంచి. ఎన్ని రోజులు అవుతాను? 4 రోజులు అయింది వచ్చి. 4 రోజుల నుంచి నిన్న పెద్ద మేడం వచ్చింది. 4 రోజుల నుంచి ఏం చేస్తుండ్రమ్మా మీరు టెస్ట్లు ఇట్లా చెప్పేప్పుడు అంటే ఈ రోజే టెస్టులు రాసిండ్రు. ఈ రోజు నిన్న ఒక వార్త వచ్చింది, దానివల్ల ఏమో ఎవరు రాలేదు అంటే టెస్ట్లకు రాలే, ఇంజక్షన్లు ఇస్తుండ్రు కానీ జ్వరం వస్తుంది పోతుంది. ఈ రోజు వచ్చి ఆమె కొంచెం సీరియస్ అయితే ఈ రోజు ఇప్పుడే ఇందాకనే బ్లడ్ గిట్లా తీసుకుని పోయింది. 4 రోజుల నుంచి బ్లడ్ తీసుకోవాలి. మన ఎక్కువ అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువైతే పొద్దుగాల నిన్న నైట్ ఐసీలకు షిఫ్ట్ చేసిండ్రు. ఎక్కడి నుంచి వచ్చావు? నాగర్ కర్నూలు నుంచి వచ్చినావు. చాలా దూరం, ఎటు పోలేవు. కానీ తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే ఇంటికి పోదామని చూస్తున్నాం. దేవరపల్లి పర్యటనకొచ్చిన వైఎస్ జగన్ గారికి గోదావరి జిల్లాల పొగాకు రైతులు అపూర్వ స్వాగతం పలికారు. పొగాకు రైతులను గంజాయి రైతులంటూ అహంకారంగా మాట్లాడిన కూటమి నేతల కళ్లు తెరుచుకునేలా జగన్ గారి వెంట సుమారు 2 నుంచి 3 కిలోమీటర్లు పొగాకు రైతులు నడిచారు అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ తెలిపారు. దేవరపల్లి పొగాకు రైతుకి బాసటగా పొగాకు రైతు గోడు ఆశాంతం విని రైతుకి మనోధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతాంగం అంతా కూడా
వారి కష్టాన్ని వినిపించడానికి, వారి కష్టానికి గొంతై దేశవ్యాప్తంగా వినపడేటట్టు చేయడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వారిచ్చినటువంటి స్వాగతం అపూర్వ ఘట్టం. అలాగే నిన్ననే కూటమి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూటమిగా కూర్చుని ఒక ప్రకటన చేశారు. వారి ప్రకటనకి ఒక శరాఘాతం అనొచ్చు, లేకపోతే సరైన సమాధానం అనొచ్చు. అంటే పొగాకు రైతుని గంజాయి రైతులు అనేటువంటి మాట ఏదైతే అహంకారపూరిత శాసనసభ్యులు పత్రికా సమావేశాల్లో చెప్పారో, నిన్ననే మేము చెప్పాం, వారు తక్షణమే పొగాకు రైతులకు క్షమాపణ చెప్పాలని. ఎక్కడి నుంచి వచ్చారు? నాగర్ కర్నూలు. దేవరపల్లి రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతుందని వారి పత్రికలే రాస్తున్నాయనంటే పండించేది ఎవరో తెలియని వాళ్ళ ఈ నాయకులు. గంజాయి పట్టుబడినటువంటి ప్రతి సందర్భాల్లో ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అనేటువంటి విషయం తెలిసినా కూడా యంత్రాంగానికి స్వేచ్ఛ ఇవ్వనటువంటి, గతంలో ఒక ఆయన అన్నాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇంకొక అన్యాయమైన తమాషా ఏమిటో తెలుసా? అది విన్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. పొగాకు రైతుల కథ కష్టాల్లో ఉన్నారని ఆయన ఇప్పుడు గమనించారట. అందుకే 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు 3 ఏళ్ల పాటు ఇస్తాడట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో 1,00,000 దాకా సున్నా వడ్డీ పథకం ఉండేదయ్యా. 1,00,000 రూపాయల దాకా రైతులు సకాలంలో కడితే సున్నా వడ్డీకి రుణాలు వచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. 84,66,000 మంది రైతులకు 2,050 కోట్ల రూపాయలు. ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడున్నా. ఈ పొగాకు రైతులకు సంబంధించిన పంటను తీసుకున్నా. ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అని అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డును పడి ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నా కళ్ళ ఎదుటే గిట్టుబాటు ధర రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న తన భార్య ఈ రోజు నా పక్కన నిల్చొని ఉంది. ఆ అన్నకు 2 భార్యలు ఉన్నాయి, 10 ఎకరాల సాగు. గిట్టుబాటు ధర రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. పొగాకు రైతులకు సంబంధించి 2023-24 మధ్య మన చివరి ఏడాదిలో ధరను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపితే రాష్ట్ర యావరేజ్, రాష్ట్ర సగటు ధర 289 రూపాయలు 2023-24 మధ్య కొనుగోలు జరిగాయి. హైయెస్ట్ రేటు తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆసుపత్రికి వచ్చిన రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సకాలంలో వైద్యం అందించాలని రోగుల బంధువులు ఆ డాక్టర్ను వేడుకున్నారు. అయితే బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన ఆ వైద్యుడు, నేను వైద్యం చేయను, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. పోండి అన్నారు కదా, చెప్పండి ఇప్పుడు ఏంటి అంటే ఎమర్జెన్సీ చెప్పొస్తుందా? పడిపోయిందాం కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయింది కళ్ళు తిరిగి. చెప్పారంటే సూర్యం వేస్తే వచ్చినప్పటి నుంచే పేషెంట్ లో కాళ్ళ మీద కాలు వేసుకొని పేషెంట్ లో మాట్లాడేది. గంట అయింది మేము వచ్చే. పోండి అన్నారు కదా, చెప్పండి ఇప్పుడు పోండి అన్నారు కదా, చెప్పండి ఇప్పుడు ఏంటి అంటే ఎమర్జెన్సీ చెప్పొస్తుందా? పడిపోయిందాం కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయింది కళ్ళు తిరిగి. చెప్పారంటే సూర్యం వేస్తే వచ్చినప్పటి నుంచే పేషెంట్ లో కాళ్ళ మీద కాలు వేసుకొని పేషెంట్ లో మాట్లాడేది. గంట అయింది మేము వచ్చే. పోండి అన్నారు కదా, చెప్పండి.
పొగాకు కొనుగోళ్లకు సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. తన హయాంలో మార్క్ఫెడ్ ను తనే రంగంలోకి దించినట్టు నిస్సిగ్గుగా ప్రగల్భాలు పలుకుతున్నారు అని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. ఎలాంటి నైతిక హక్కు లేకపోయినా ఈ గొడ్డలి పార్టీ అధినేత ప్రజల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని తెలిపారు. ఆడితే నేను పొగ కొన్నానని చెప్తున్నావు, నేనే మార్కెట్ కి రంగంలో దించేశానని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నావు. నీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాను. 2019లో 124 మిలియన్ కేజీలు ఎఫ్సివి పొగాకు పండింది ఈ రాష్ట్రంలో. ఆ రోజు 121 రూపాయికి ధర పడిపోయింది. ఆ రోజు నువ్వు మార్కెట్ కి దించి బాధ్యత గల ప్రభుత్వం అయితే పండిన ప్రతి పంట కొనాలి. 21 మిలియన్ కేజీలు పండితే కేవలం 11 మిలియన్ కేజీలు నువ్వు కొన్నావు. ఈ రోజు ఎక్కడ చూడండి మళ్ళీ ఈ రోజు మాట్లాడతాడు సిగ్గు లేకుండా, నేనేదో మార్కెట్ కి రంగంలో దించేశాను, నేనే మార్కెట్ ద్వారా పొగాకు కొన్నానని చెప్తాడు. 124 మిలియన్ కేజీలు పండితే 121 రూపాయికి ధర పడిపోతే కేవలం 11 మిలియన్ కేజీలు నువ్వు కొన్నావు. తరువాత 123 పడిపోయింది, 124 పడిపోయింది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తగ్గిపోయింది. ఒక్కసారి కూడా నువ్వు ఇంటర్ఫీర్ అవ్వలేదు, ఒక్కసారి కూడా నువ్వు ఒక్క పైసా ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత ధర పెరిగింది. పొగాకు ఇంతకు ముందు మీకు తెలుసు, గత సంవత్సరం చాలా మంది పాత్రికేయులకు తెలుసో తెలియదు, బ్లాక్ బెర్రీ పండించారు ప్రకాశం జిల్లాలో. పొగాకు ఎప్పుడు ప్రభుత్వాలు కొనవు, బ్లాక్ బెర్రీ పండించారు, ఎవరు కొనలేదు. 20 మిలియన్ కేజీలు 300 కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు ఎఫ్సివి